నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసు శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, ఒకవైపేమో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, ఇంకోవైపేమో ఇవాళ అందాల భామలు వరంగల్కి వెళ్తుంటే అక్కడ చిరు వ్యాపారుల షాపులన్నీ కూడా జేసీబీలతో ధ్వంసం చేస్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ అందాల పోటీలు వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు సార్? ఊరంతా ఒక దారి, ఉలిపికట్ట ఒక దారి అని ఒక సామెత ఉంటుంది. తర్వాత ఇంకో సామెత కూడా ఉంటుంది, మనం బాగా వింటాం. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ తిరిగిండు అని చెప్పని. ఇంకొక సామెత ఉంటుంది, ఇల్లు గాలి ఒక ఆయన ఏడుస్తుంటే ఇంకో ఆయన ఏడిచినట్టుగా ఒక సామెత ఉంటుంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వర్తిస్తాయి. ఇవాళ రాష్ట్రంలో ఒక పక్కన రైతులు నానా ఇబ్బందుల్లో ఉన్నారు, నిరుద్యోగులు నానా ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక సమస్యలతో రాష్ట్రం సతమతం అవుతూ ఉన్నది. ఆర్థికపరమైనటువంటి పూర్తి విధ్వంసం ఈ 16 నెలల్లో జరిగిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది, రెవెన్యూ జనరేషన్ లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తలేరు, రోడ్లు ఆగమాగం ఉన్నాయి, విద్యా వైద్య వసతుల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక ఛిద్రమైన పరిస్థితి. ఈ ఛిద్రమైనటువంటి ఒక రాష్ట్రాన్ని బాగు చేయాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రివ్యూస్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ పబ్లిక్ పాలసీ. వీటిని పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారి ఫోకస్ అంతా కూడా అందాల పోటీల మీద ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో అంతర్గతమైన పరిస్థితి. నేషనల్గా చూసినట్టయితే ఒక పక్కన యుద్ధ వాతావరణం, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలోనే అదృష్టమో దురదృష్టమో మొత్తానికి ఆ ట్రంప్ ఏదో డిక్లేర్ చేసి సీజ్ ఫైర్ అనగానే అదే సందర్భంలో ఈయన అందాల పోటీలను లాంచ్ చేసినాడు. చాలామంది నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నారు. ఒక పక్కన యుద్ధ వాతావరణం ఉండి యుద్ధం జరుగుతుంటే సరిహద్దుల్లో బుల్లెట్లను ఫేస్ చేస్తూ సైనికులు చనిపోతుంటే నువ్వు ఇలా ఫ్యాషన్ పరేడ్లు ఏంటి? ఆడ సైనికులేమో కవాతులు చేస్తున్నారు, పరేడ్లు చేస్తున్నారు శత్రువు మీదకి, నువ్వేమో అందాల పరేడ్లు చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పంటే కూడా వినకుండా మూర్ఖత్వంగా ముందుకెళ్ళినాడు. అంటే ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ప్రియారిటీస్ను సరిగ్గా సెట్ చేసుకోలేకపోవటము, తాను పట్టిన కుందేలకు మూడే కాలు అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణి స్పష్టంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిలో కనబడుతూ ఉంది. ఇది తప్పు. ప్రియారిటీస్ తెలవకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఒక నియంతృత్వ ధోరణితో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు గతంలో కార్ రేసింగ్ పెట్టారు, మీరు కార్ రేసింగ్ పెట్టింది మేము అందాల పోటీలు పెడితే ఏమొస్తుంది అన్నట్టు కూడా మాట్లాడు. కాంటెక్స్ట్ కదా. ఇప్పుడు ఈవీ రేసింగ్ ఎందుకు పెట్టినారు? ఈవీ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం ఈవీ రేసింగ్ పెట్టినారు. ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఇక్కడ ప్రమోట్ చేయాలని చెప్పని ప్రపంచవ్యాప్తంగా జరగాలని చెప్పి అందాల పోటీలు పెట్టొద్దు అని ఎవరు అంటలా. ఏ సందర్భంలో పెడుతున్నాం అనేది క్వశ్చన్. ఒక పక్కన ఏమంటుండో రాష్ట్రం దివాలా తీసిపోయింది అంటుండు, ఇంకో పక్కన ఏమంటున్నారు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి అంటున్నారు, రైతుల సమస్యలు పాలవుతున్నారు, రైతుల వడ్లు కొనడానికి సమయం లేదు, వడ్లు కొనమంటే దాన్ని రివ్యూ చేయడానికి సమయం లేదు. కానీ మొత్తం క్యాబినెట్ అంతా పొలం అని చెప్పని కళ్ళప్పగించి అందాల పోటీల్లో పాల్గొంటుంటే వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? ఎవరు కూడా అందాల పోటీలు పెట్టొద్దని ఎవరు అంటలా. ఏ సమయము సందర్భం అని ఒక మాట ఉంటుంది కదా. ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలా. నువ్వు ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయిన సందర్భంలో, ఒక పక్కన యుద్ధం జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో దేశమంతా కూడా ఒక రకమైనటువంటి ఒక పెయిన్తో ఉన్నది, బాధతో ఉన్నది, ఏమైపోద్దో తెలియనటువంటి ఒక డోలాయమానంలో ఉంటే నువ్వు సొల్లు గార్చుకుంటా అందాల పోటీలు పెడతానంటే కాంటెక్స్ట్ అంటుంది. పెట్టొద్దంటలే రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు 1 కాదు 2 పెట్టు, 100 పెట్టుకో. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎఫోర్డబిలిటీ అండ్ కాంటెక్స్ట్ నిన్ను పర్మిట్ చేస్తే పెట్టండి. ఎవరు వద్దంటున్నారు? నీ ఈవీకి దీనికి కంపేర్ చేయడం అంటే మోకాలకు బోడిగుండుకి కంపేర్ చేసినట్టు. దేర్ ఇస్ నో కంపారిజన్. తెలంగాణలో హైడ్రా పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చిన పరిస్థితి, రేపు మీరు ఒకవేళ అధికారులకు వస్తే హైడ్రా పోలీస్ స్టేషన్ కొనసాగిస్తారా? అసలు హైడ్రా మీద మీరు నమ్ముతారో నమ్మరో, ఒక హైడ్రా అనేటువంటి అంశం మీదనే రేవంత్ రెడ్డి ఓడిపోతూ ఉండి అలా. ఇవాళ ఎన్నికలు పెట్టి హైడ్రా ఎజెండా మీద ఎన్నికలు పెట్టినట్టయితే రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. నేను ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళికి పోయినా, మహమ్మదీయ సోదరులు వాళ్ళ పెళ్ళికి పోయినా. మొత్తం పెద్ద టేబుల్ మీద అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం. వాళ్ళంతా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బిల్డర్స్ అట. వాళ్ళంతా
నాకు పరిచయం లేదు కానీ వాళ్ళంతలో వాళ్ళే కల్పించుకొని మాట్లాడుతున్నారు. సాబ్ అబ్ घर में बैठे रहिए, केसीआर साहब तीसरी बार मुख्यमंत्री बन जाएगा అంటున్నారు. मैं बोला क्यों भाई ऐसा, आप कल तक तो उनके साथ ही थे, पूरे खाम पूरा कांग्रेस पार्टी को वोट डाले हैं, ऐसा कैसा हो सकता है? नहीं साहब, वही तो गलती हो गया हमारा गलती का एहसास हो गया. ये बेवकूफ़ लोग जो है सो हाइड्रा ला करके हमारा ज़िंदगी तबाह कर दिया है. रियल एस्टेट तबाह हो गया, गरीब का ज़िंदगी तबाह हो गया. हाइड्रा जहाँ भी जाओ हाइड्रा के नाम पे जो है सो हमारा పేట్ మారది అని చెప్తా ఉన్నారు. అంటే పొట్టలు కొట్టేటువంటి ఒక హైడ్రా, ఇండ్లు కూల్చేటువంటి ఒక హైడ్రా మీద ఇవాళ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి మొత్తం సమాజం సిద్ధంగా ఉంది. నేను ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అని కాదు, మొత్తం సమాజం అంతా సిద్ధంగా ఉంది. కాబట్టి హైడ్రా మీద తప్పనిసరిగా రివ్యూ జరుగుతుంది. పోలీస్ స్టేషన్లే కాదు, మొత్తం హైడ్రా యొక్క ఎగ్జిస్టెన్స్ను, హైడ్రా పనితీరును, హైడ్రా సంబంధించిన అవసరమా కాదా అన్నిటిపైన కూడా కూలంకషమైన రివ్యూ జరుగుతుంది. ప్రజల హితంగా కేసీఆర్ గారి థర్డ్ టర్మ్ ఉండబోతుంది. అది హైడ్రా విషయంలోనైనా, మూసీ ప్రాజెక్ట్ విషయంలోనైనా, ఫ్యూచర్ సిటీ విషయంలోనైనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలోనైనా, వీటన్నిటి పట్ల కూడా స్పష్టమైనటువంటి ఒక పద్ధతిలో వాటిని పరిశీలిస్తాం. ఇప్పుడు అందాల భామల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వరంగల్ తీసుకెళ్తున్నారు. నిన్నేమో నీరా తాగిపించిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన అద్భుతమైన కళారూపాలని రేవంత్ ప్రభుత్వం చూపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నీరా నేను చూసిన, ఇట్ ఈస్ గుడ్, మన ట్రెడిషనల్ డ్రింక్ అది. నీరా తాపిస్తే తప్పులేదు, కానీ చాలామందికి పడవే డ్రింక్స్. పొరపాటున పుట్టుకున్న వాళ్లకు కడుపులో ఏమైనా గడబిడైతే వాళ్ళంతా అద్దాల పోటీలు ఉంటారు, వాళ్ళు బెడ్రూమ్ బాత్రూమ్ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐ డోంట్ నో హూ సజెస్టెడ్ దెమ్. నీరా మన ట్రెడిషనల్ డ్రింకు, మన గౌడన్ల డ్రింకు, దాన్ని గౌరవించాలా. కాంటెక్స్ట్ నేనే అంటున్నా కదా, సమయం సందర్భం. వాళ్ళు పోటీ మధ్యలో నీరా దాపితే పుట్టుకునే ఏమైనా కడుపులో ఏమైనా గడబిడైతే నువ్వు మొత్తం వాళ్ళు వచ్చిన పర్పస్ ఆగమైపోతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రియారిటీస్ తెలవడానికి ఇది కూడా ఒక ఉదాహరణే. ఆయన ఏ సందర్భంలో ఏం చేయాలా, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియనట్టే ఇది కూడా అనుకుంటా ఉన్నాను. తర్వాత పేద వాళ్ళ ఆస్తులు కూలగొట్టడము, షాపులు కూలగొట్టడము, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. అందల పోటీ వాళ్ళు ఉంటుంది, అయిపోతుంది. బట్ వాళ్ళ జీవనోపాధిని, లైవ్లీహుడ్స్ను విధ్వంసం చేయమనేటువంటి చేసే హక్కు నీకు ఎవరిచ్చినారు? ఇది మూర్ఖత్వం, నియంతృత్వం. నేను అదే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. స్వంత క్యాబినెట్లో చర్చ చేయడు, స్వంత పార్టీలో చర్చ చేయడు. ఆయన అడ్వైజర్లు ఎవరో, ఆయనకు ఎవరు మార్గదర్శనం చేస్తారో తెలియదు. మొత్తానికి మాత్రం తెలంగాణకు శాపంగా మారుతూ ఉన్నాడు. ఎక్కడ విధ్వంసాలే. హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొట్టినావు, మూసీ పేరు మీద ఇండ్లు కూలగొట్టినావు, తర్వాత ఇవాళ అందాల పొట్టల పేరు మీద షాపులు కూలగొడతా ఉన్నావు. ఈ కూలగొట్టే కల్చర్ ఏందండి? ఇండ్లు నిలబెట్టడానికి నాయకత్వం కావాలా, ఇండ్లు కట్టేయడానికి నాయకత్వం కావాలా, జీవనోపాధి కల్పించడానికి నాయకత్వం కావాలా, లైవ్లీహుడ్స్ను ప్రొటెక్ట్ చేసి ఇంకా పెంపొందించడానికి రాజకీయం కానీ, నాయకులు కానీ, ప్రభుత్వం కానీ పనిచేయాలి. కానీ ఈ విధ్వంసం చేయడం కోసం రేవంత్ రెడ్డి ఎందుకు? అవసరం లేదు కదా. ఓకే, ఆ మూర్ఖత్వం ఇవాళ ప్రజలు గుర్తించిండ్రు. తప్పనిసరిగా కర్రగాల్చి వాత పెడతారు. ఓకే, నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ చూసాము. బీఆర్ఎస్ 2 వర్గాలుగా చీలే అవకాశం ఉందా? దానికేమో హరీష్ రావు ఎండ్ కార్డ్ పెట్టారు. కేటీఆర్కి అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ రాముడు అయితే నేను హనుమంతుణ్ణి అన్నట్టు కూడా మాట్లాడారు. సో బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుంది? ఇలా మాట్లాడడం గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇది పనిగట్టుకొని కొంతమంది రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా హౌసెస్ కావాలని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. చర్చ దేని మీద జరగాలండి? నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ మొత్తం మీరు కనుక చూసినట్టయితే ఆయన నెత్తి మీద నోరు పెట్టుకొని రైతుల సమస్యల మీద మాట్లాడినారు. వడ్లు కొనమని చెప్పని రైతులు రోడ్ల మీదకి వచ్చి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ వడ్లు వర్షం చినుకులు పడితే మొత్తం మొలకలు వచ్చే పరిస్థితున్నది. తరుగు పేరు మీద ఇష్టం వచ్చినట్టు వాళ్ళను దండి కొడతా ఉన్నారు. వాళ్ళ జీవితంతో ఆటలాడుతున్నారు రైతులతోటి. రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, అనేక అంశాలలో రైతులు ఎట్లా మోసం చేసిండ్రని 1 గంట సేపు ప్రసంగం. ఆ గంట తర్వాత 2 నిమిషాలు మాట్లాడినారు. చర్చ దేని మీద జరుగుతూ ఉంది? ఇప్పుడు మీ ప్రశ్న దేని మీద ఉంది? ఆ 2 నిమిషాల మీద చర్చ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి కూడా ఇదే కావాలా. గంట సేపు హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలపైన చర్చ జరగొద్దు. ఆయన దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పరు, ప్రభుత్వం సమాధానం చెప్పదు. కానీ
చిల్లర మల్లర అంశాలను భూతద్దంలో పెట్టి చూపెట్టేసి పార్టీలో ఏదో వైరుధ్యాలు ఉన్నాయని చెప్పని పార్టీని ఎదుర్కోలేకపోతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకపోతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఒక ప్రేమను అడ్డుకట్టేయలేకపోతా ఉన్నాడు. అసెంబ్లీ వేదికగా కేటీఆర్ గారు, హరీష్ గారు లేవనెత్తున్న అంశాల పట్ల సమాధానం చెప్పలేనట్టు ఒక పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారం ఏంటంటే హరీష్ గారికి కేటీఆర్ గారికి పంచాయతీ ఉంది, కేసీఆర్ గారికి హరీష్ గారికి పంచాయతీ ఉంది, ఇట్లా చెప్పి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆడెవడో బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ అని చెప్పని లేనిపోని బట్టగాల్చి మీదేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటారు. వాస్తవానికి హరీష్ గారు చెప్పినా లేకపోతే మాలాంటి కార్యకర్తలం దగ్గరగా చూసినట్టు ఒక విషయం కూడా, హరీష్ రావు గారికి హనుమంతుడికి రాముడెంతో హరీష్ రావు గారికి కేసీఆర్ గారు అంతా. కేసీఆర్ గారికి హరీష్ రావు ఒక హనుమంతుడి లెక్క. ఏ ఆదేశం ఇచ్చినా సరే 24 గంటలు పనిచేసేటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక కేసీఆర్ సైనికుడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ గారు హరీష్ గారు వాళ్ళిద్దరూ ఒక నాణానికి 2 వైపులు. దే ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్. వాళ్ళు ఆలోచనలో కానీ, వ్యూహంలో కానీ, ఆచరణలో కానీ, కేసీఆర్ పట్ల నిబద్ధతలో కానీ వాళ్ళిద్దరూ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఒక ఆలోచనతోటి కేసీఆర్ తయారు చేసిన అస్త్రాలు వాళ్ళు. ఇద్దరు కూడా కేసీఆర్ తయారు చేసిన అస్త్రాలే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం ఉందని చెప్పని రేవంత్ రెడ్డి ఏదో రాజకీయ పబ్బం కలుపుకోవాలని ప్రయత్నం చేస్తే మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళు కృష్ణార్జున్ లెక్క ఉన్నారు, కలిసి పనిచేస్తారు, కలిసి పనిచేసిండ్రు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కర్రగాల్చి వాత పెట్టడానికి వాళ్ళిద్దరూ తప్పనిసరిగా మహాభారతంలో కృష్ణార్జునులు ఎట్లనో ఈ తెలంగాణ భారతంలో వాళ్ళిద్దరు అట్లా కొట్లాడతారు. ఓకే, ఇప్పుడు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అనేది తాత్కాలికమని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పడం జరిగింది. సో ఈ తాత్కాలికంలో కూడా నేనే యుద్ధాన్ని ఆపానని కూడా ట్రంప్ అంటున్నారు. సో 2 దేశాల ద్వైపాక్షిక ఒప్పందంలో 3వ వ్యక్తి అంటే అమెరికా అగ్రరాజ్యం డిపెండ్ అవ్వడం ఎట్లా చూస్తారు? చాలా దురదృష్టం. వాస్తవానికి ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి మరి ఏ భావనతో ఆ రకమైన స్టేట్మెంట్ చేసినాడో, ఏ కాన్ఫిడెన్స్తో ఆ స్టేట్మెంట్ చేసినాడో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఆయన ఒక పెద్ద సూపర్ కాప్, గ్లోబల్ సూపర్ కాప్. అంటే ఇప్పుడు మనం డీజీపీ అంటాం కదా, రాష్ట్రానికి డీజీపీ అన్నట్టుగా ఆయన మొత్తం యూనివర్స్కు నేను డీజీపీ అన్నట్టుగా నేను ఫత్వా జారీ చేస్తే 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి అన్నట్టుగా జారీ చేయటం అనేటువంటిది భారతదేశ ఆత్మగౌరవం పైన ట్రంప్ చేసిన దాడి. నెంబర్ 1. నెంబర్ 2, హూ ఆర్ యూ టు డిక్లేర్ అన్కండిషనల్ సీజ్ ఫైర్? మీరు ఎవరు అసలు? ట్రంప్కి ఏం సంబంధం? ఇంట్లో మొదలేమన్నాడు, నేను ఇంట్లో ఇన్వాల్వ్ కానన్నాడు. నువ్వు ఇన్వాల్వ్ కాలన్నోడివి మళ్ళీ ఎందుకు అందాజ్ దఖలు చేసినావు? ఇంట్లో ఒకటి అందాజ్ దఖలు చేసినోడివి నువ్వు పెయిన్స్ ఆఫ్ ఇండియా నువ్వు అడిగినవా? భారతదేశం ఏం ఇబ్బంది గురవుతున్నది వాళ్ళ పాకిస్తాన్ వల్ల, ఏ రకమైనటువంటి ఒక నిరంతర ఇబ్బందులకు గురవుతుంది అడిగినవా? నీ బాలాకోట్ ఏంటి, తర్వాత నీ పుల్వామా ఏంటి, నీ ఇవాళ నిన్న జరిగిన పెహల్గాం ఏంటి, నిరంతరంగా పాకిస్తాన్ గూఢాచారులను పంపో లేకపోతే తీవ్రవాదులను పంపో భారతదేశాన్ని అస్థిరత్వాన్ని దెబ్బతీసేటువంటి ఒక అస్థిరత్వాన్ని కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న దాన్ని మాట్లాడలేదు. హూ ఆర్ యూ టు డిక్లేర్ అన్కండిషనల్ సీజ్ ఫైర్? మనకి ఇవాల్టి వరకు కూడా పెహల్గాంలో దాడి చేసినట్టుగా తీవ్రవాదులు దొరకలేదు, లేకపోతే హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాదులు వాళ్ళ వేరబౌట్స్ తెలియవు మనకి. ఇంకా తర్వాత భవిష్యత్తులో ఇటువంటి ఉగ్రవాద చర్యలకు మేము పాల్పడమని చెప్పని ఎక్కడా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదు పాకిస్తాన్. హూ ఆర్ యూ టు డిక్లేర్ సీజ్ ఫైర్? దురదృష్టం ఏంటంటే మోడీ గారి వెంట మొత్తం దేశం నిలబడ్డది. బహుశా గతంలో ఇందిరాగాంధీ గారి వెంట, తర్వాత జవహర్లాల్ వారి వెంట ఎట్లయితే, లాల్ బహదూర్ శాస్త్రి వెంట ఎట్లయితే దేశం నిలబడ్డదో, ఈ సందర్భంలో కూడా రాజకీయాలకు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని శక్తులన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి వెంట నిలబడి మీరు ఆప్ ఆగే బడో హమ్ ఆప్కే పీచే హై, ఆప్ లడియే హమ్ ఆప్కే సాత్ అని చెప్పని ఒక ఆశ్వాసన ఇచ్చిండ్రు. ఆ ఆశ్వాసనను కాస్త ఇవాళ తుంగలో దొక్కినట్టు అయిపోయింది. దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నిలబడితే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డట్టుగా, ట్రంప్ ముందు కళ్ళు తల వంచి నిలబడ్డట్టుగా అనిపోయింది. ఇది ఎందుకో బాధ కలిగించే అంశం. అంటే యాజ్ అ కంట్రీ, యాజ్ అ పేట్రియాట్, ఇది నాకు అనిపించేది ఏంటంటే దేశ యొక్క ఆత్మగౌరవాన్ని ట్రంప్ హూ ఆర్ యూ? అటువైపు రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా వార్ నడుస్తున్న పరిస్థితి, ట్రంప్ వాళ్ళ వైపు ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే భారత్ పాకిస్తాన్ మధ్యనే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏం చెప్తారు సార్? అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పక్కన ఆయన కమెడియన్ అని ఆ యుక్రెయిన్ అధినేతను జెలెన్స్కీ, ఆయన పేరేంటి, జెలెన్స్కీ, ఆయన పెద్ద కమెడియను,
మొత్తం యుక్రెయిన్ను విధ్వంసంలోకి నెట్టేస్తున్నాడు అని చెప్పని అన్నటువంటి ఒక పెద్ద మనిషి మన ట్రంప్ కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చెప్తే నేను వినను, నా దేశం నాకు ముఖ్యము, నా ప్రియారిటీస్ నాకు ముఖ్యము, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫత్వాలు జారీ చేస్తే నేను వినడానికి సిద్ధంగా లేదని చెప్పని అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక యుక్రెయిన్ అధినేత, ఒక కమేడియన్గా పేరున్నటువంటి ఆయనకు నిలబడగలిగితే 140 కోట్ల మంది ప్రజలు నరేంద్ర మోడీ గారు వెంట నిలబడ్డ తర్వాత కూడా ఆయన ఎందుకు అంత బలంగా అమెరికాకు చెప్పలేకపోయినాడు? ట్రంప్ ఏ ధైర్యంతో, ఏ అలసు తీసుకొని ఎందుకు ఆ రకమైన ఒక ప్రకటన చేసినాడు? దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు చూస్తా ఉన్నాను, ఇందిరాగాంధీ గారు విషయంలో కూడా అప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో అమెరికా ఇంటర్వెన్షన్ అంటే యు హ్యావ్ నో బిజినెస్, ఇస్ అవర్ బిజినెస్, యూ మైండ్ యువర్ బిజినెస్, వీ మైండ్ అవర్ బిజినెస్, ఇది మా ఇద్దరి దేశాలకు సంబంధించిన సమస్య, మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తే వింటాను తప్ప మీరు మార్గదర్శనాలు చేస్తే వినడానికి నేను సిద్ధంగా లేనని చెప్పని ఒక ఇందిరాగాంధీ గారు లాంటి ఒక నాయకురాలు అట్లెట్లా చెప్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కనీసం నోరు విప్పకుండా ట్రంప్ ఏ పరిస్థితి, కనీసం ఈ డింట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ టు ద కంట్రీ, ఏ పరిస్థితుల్లో ట్రంప్ అట్లా డిక్లేర్ చేసిండు అని చెప్పే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ ఏం ప్రచారం చేస్తూ ఉంది? భారతదేశమే వెళ్ళి బతిలాడి అమెరికాతోటి సీజ్ ఫైర్ డిక్లేర్ చేయించింది అని చెప్పని ప్రచారం జరుగుతుంది. ఇంకో పక్కన ప్రచారం ఏం జరుగుతూ ఉంది? వాళ్ళ కీలక సైనిక స్థావరాలపైన భారత్ దాడి చేసింది కాబట్టి, వాళ్ళ అణ్వాయుధ కేంద్రాలపైన కూడా కొంత దాడి చేసిండ్రు కాబట్టి ఆ ప్రమాదం నుండి బయటపడడం కోసం పాకిస్తాన్ అమెరికాను బతిలాడిందని. ఒకడేమో పాకిస్తాన్ బతిలాడిండి అంటుండు, ఇంకోడేమో భారత్ బతిలాడిండి అంటుండు. బట్ యాజ్ అన్ యావరేజ్ ఇండియన్ నేను నరేంద్ర మోడీ గారు వెనక నిలబడ్డా. నరేంద్ర మోడీ గారు చెప్పాలి కదా, నేనే అడిగినా అన్న చెప్పాలా, నేను అడగకున్నా కానీ నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిన ట్రంప్ అనౌన్స్ చేసినానన్నా చెప్పాలా. ఈ రెండు చెప్పకపోవడం వల్ల మాత్రం ఇది పీపుల్ డిజర్వ్ టు. ఆయన మాట్లాడినారు మొన్న 27-30 నిమిషాలు ఏదో మాట్లాడితే కూడా ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక రీతిలో ట్రంప్ ఏ కారణం చేత ఈ డిక్లేర్ చేసినారు, ఇది చేయడం వల్ల భారతదేశ సావరనిటీ మీద లేకపోతే ఆత్మగౌరవం మీద దాడి జరిగినట్టుగా ఒక వ్యక్తీకరణ చేస్తుంటే బాగుంటుండే, అది చేయలేదు. ఆయన నిన్న కూడా చూస్తూ ఉన్నాం, మళ్ళీ ఏదో ట్రేడ్ మొత్తం ట్రేడింగ్ ఆపేస్తా అంటున్నాడు. ఎవరికి నష్టం అవుతుంది? భారతదేశంలో ఇవాళ యాపిల్ ఫోన్ ఇది మనం వాడుతున్నాం, ఇది ఒక్కసారి కనుక రెజల్యూషన్ తీసుకొని మేము డోంట్ యూజ్ యాపిల్ ఫోన్ అంటే అమెరికా ఆగమైపోతుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయమంటే అమెరికా ఆగమైపోతుంది. కాబట్టి అంత ఇండియన్ లేబర్ మీద, ఇండియన్ ప్రొడక్టివిటీ మీద, ఇండియన్ టాలెంట్ మీద డిపెండెంట్ అయిన అమెరికా ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద బెత్తం పట్టుకొని మన మీద అజమాయిషి చెలాయించినట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఎప్పుడో బ్రిటిష్ వాడు మనని అజమాయిషి చేసినట్టు మళ్ళీ వాళ్ళు అమెరికాడు మన మీద అజమాయిషి చేసినట్టుగా అనిపించింది. కొంత బాధగా ఉంది. బట్ ఐ హోప్ నరేంద్ర మోడీ గారు అండర్స్టాండ్స్ ది ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. భారతదేశంలో ఉన్నట్టు ప్రజల యొక్క భావనను అర్థం చేసుకొని భారతదేశ సావర్నిటీ పైన లేకపోతే నిర్ణయాధికారం పైన ట్రంప్ చేసిన దాడిని కొట్టేటువంటి ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య విభజన అంశాల మీద కూడా ట్రంప్ ఇన్వాల్వ్ అయితే ఏంటి పరిస్థితి భవిష్యత్తులో? కాకూడదు. హూజీ సిమ్లా ఒప్పందం ప్రకారంగా ఇట్స్ ఎ బయలేటరల్ ఇష్యూ. యూ హ్యావ్ నో బిజినెస్ టు ఎంటర్ ఇన్ టు. అసలు ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి మీడియేట్ చేయవలసిన అవసరమే లేదు. ఇది మన ఇద్దరి మధ్యన ఒకవేళ మీడియేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టయితే లెట్స్ అస్యూమ్ దట్ మన సైడ్ అమెరికా నిలబడో, మన సైడ్ రష్యా నిలబడో, వాళ్ళ సైడ్ చైనా నిలబడో, లేకపోతే మన సైడ్ కొన్ని దేశాలు, వాళ్ళ సైడ్ కొన్ని దేశాలు నిలబడితే ఒక పెద్ద వార్ అవుతుంది. వరల్డ్ వార్ దిశగా పోతున్నట్టు సందర్భంలో పెద్ద మనుషులుగా ఉండి ఎవరో ఒకళ్ళు అమెరికా కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఇంకా మాట్లాడవచ్చు. బట్ ఇట్ కెనాట్ బి యూనిలేటరల్ కదా. ఓకే, ఇప్పుడు ఇవాళ హూ ఇస్ ద కల్ప్రిట్? ఇండియా ఈజ్ నాట్ ద కల్ప్రిట్. భారత్ ఈజ్ నాట్ ద కల్ప్రిట్ ఇస్ పాకిస్తాన్. నా ఇంట్లోకి వస్తావు, నన్ను 27 మంది నా పౌరులను చంపుతావు, చంపిన తర్వాత చంపినోడి పైన నేను ఓన్లీ ఉగ్రవాద శిబిరాలపైననే నేను దాడి చేసిన తర్వాత మొత్తం నా సివిలియన్స్ మీద దాడి చేస్తేవి, నా ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేస్తేవి, యుద్ధాన్ని ప్రకటించేస్తేవి, వీఆర్ ఫైటింగ్ అని చెప్పనంటివి. ఇప్పటి వరకు ఇవాళ భారతదేశానికి ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా భారతదేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద మహమ్మారి టెర్రరిజం సమస్య. ఆ టెర్రరిజానికి మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అది రకరకాల సందర్భాలలో అది బయటపడుతూ వస్తుంది. మొన్న పహల్గామ్లో మళ్ళొక్కసారి కనబడింది. మరి దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. నేను సీజ్ ఫైర్ చేయమన్నావు, మరి చేస్తే నెక్స్ట్ ఏంటి? మరి ఈజ్ పాకిస్తాన్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ దే టెర్రర్ క్యాంప్స్? వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్టులందరినీ భారతదేశానికి సరెండర్ చేస్తుందా? లేకపోతే భవిష్యత్తులో మేము ఈ రకమైన ఒక చర్యలకు పాల్పడ్డట్టయితే మమ్మల్ని డిసిపేట్ చేసేయండి ప్రపంచ మ్యాప్లో అని చెప్పని వాళ్ళు ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా? లేదు కదా.
అంటే ఇదంతా కూడా ఒక వన్ సైడెడ్గా ఇండియాను బుల్డోజ్ చేసినట్టుగా అనిపించింది. ఇది నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ఒక ప్రధానమంత్రిగా, పార్టీలు పక్కన పెట్టండి, ఒక ప్రధానమంత్రిగా ఆయన పైన బాధ్యత ఉన్నది. ఇవాళ యావరేజ్ ఎవరు బయటకు అంటలేరు, ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి ఎవరు అంటలేరు. Trump made an attack on Indian sovereignty by declaring an unconditional ceasefire. నా 22 మంది మన యుద్ధంలో దాదాపు ఒక 50 మంది చనిపోయినారు, ఒక 10-12 మంది సైనికులు చనిపోయినారు, సివిలియన్స్ చనిపోయినారు. దేనికి చనిపోయినారు మరి వాళ్ళు? ఏ కారణం చేత సీజ్ ఫైర్ అయింది? మరి వాళ్ళ త్యాగాలకు అర్థం ఉండాలి కదా. అంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటిని ఉట్టిగానే ఎమోషన్లో పడేసి ప్రజలను భావోద్వేగాలలో నెట్టేసి తప్పించుకుందామని ఎవరు ప్రయత్నం చేసినా తప్పు అవుతుంది. ఇండియా నేషన్ వాంట్స్ ది ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. హూస్ ట్రంప్ టు డిక్లేర్ అన్కండిషనల్ సీజ్ ఫైర్ వితౌట్ కన్సల్టింగ్ ఇండియా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఆ సీజ్ ఫైర్ చేసేట లెజిటిమేట్ అయినట్టయితే నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే భారత ప్రభుత్వాన్ని కానీ ఆయన సంప్రదించిండా? సంప్రదిస్తే ఆయనకు ట్రంప్కు ఆ హక్కు డిక్లేర్ చేయనేటువంటి ఒక హక్కు భారత ప్రభుత్వం మిగతా రాజకీయ పార్టీలు మిగతా పార్లమెంటును సంప్రదించకుండా ఎట్లా ఆ రకమైన ఒక ఆశ్వాసన వాళ్ళకి ఇచ్చింది? తర్వాత మరి యుద్ధం ఎందుకు మొదలుపెట్టినారు సీజ్ ఫైర్ చేయదలుచుకున్నప్పుడు? ఇఫ్ యూ ఆర్ టు ఈల్డ్ టు ద ప్రెషర్ ఆఫ్ ట్రంప్ని అడిగే యుద్ధం మొదలు పెట్టాల్సి ఉండే. మరి నువ్వు ట్రంప్ చెప్తే బంద్ చేసినప్పుడు ట్రంప్ని అడిగే యుద్ధం మొదలు పెడితే అయిపోతుండే కదా. అనవసరంగా 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గిపోతుండే. పోయిన మురళీ నాయక్ పాప మన తెలుగు బిడ్డ చచ్చిపోకుంటుండే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను కొంత సందేహంలోకి నెట్టేసేటువంటిది. బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా కావచ్చు, లేకపోతే దేశాభిమానిగా కావచ్చు, నరేంద్ర మోడీ గారు అంటే ఒక టాల్ లీడర్ అని చెప్పని అందరూ నమ్మినారు. బట్ దీంతో సడన్గా ఆయన గ్రాఫ్ పడిపోయింది. దాన్ని కోసమైనా సరే ఆయన ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాలా? ఎందుకంటే భవిష్యత్తులో ఇట్ విల్ నాట్ బికమ్ ఎ ప్రెసిడెంట్. ఇవాళ ట్రంప్ వచ్చి మాట్లాడు, రేపు ఇంకో కంప్ ఎవడో వచ్చి మాట్లాడతాడు. ఎవడు పెట్టుకోవాలి భారతదేశం మీద ఈ రకమైన ఒత్తిళ్లు పెడితే? ఇట్స్ ఎ రాంగ్ ప్రెసిడెన్స్ దట్ హీ హెస్ యాక్సెప్టెడ్. ఇంత అభివృద్ధి చెందిన దేశము, ఇంత ప్రపంచానికి విశ్వగురువులం అని చెప్పుకుంటాము. మీరు విశ్వగురువులు అయితే ఆయన ఎందుకు ప్రపంచ గురువు లెక్క మీ మీదకి వచ్చి కూర్చుంటున్నాడు? కాబట్టి ఇది కొంత మనందరినీ కూడా కలిచివేసే అంశం. సరే, మన ఒరవడిలో పడి మన జీవితాల్లో పడిపోయి మన రోజుకా రోటీకే లియే హమ్ సబ్ పరేషాన్ హై తో ये सब चीज़ नहीं सोचते ज़्यादा. बट this is అటాక్ ఆన్ ఇండియా. పాకిస్తాన్ వాడు ఒక రకంగా అటాక్ చేస్తే అమెరికా వాడు ఇంకో రకంగా అటాక్ చేసిన మన మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.